టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్ధికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ తప్పుదోవ పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందనకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సంగతి అందరికీ తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకి వచ్చింది. రష్మికపై వచ్చిన అశ్లీల వీడియోను సినీ రాజకీయ ప్రముఖులు ఖండించారు. అయినా కూడా ఇలాంటి ఆగడాలు మాత్రం ఆగటం లేదు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ మార్క్రమ్ ను కావ్య మారన్ హక్ చేసుకుని లిప్ టు లిప్ కిస్ పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన కావ్య మారన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన టీం ఓనర్ పై ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. సెలబ్రిటీలనే ఇలా చేసిన వారు సామాన్యులను వదులుతారా అని భయపడిపోతున్నారు. అయితే ఈ డీప్ ఫేక్ వీడియోపై కావ్య మారన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ వీడియోపై కావ్య మారన్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్తో కావ్య మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్లో కూర్చుని జట్టును ఎంకరేజ్ చేస్తుందామె. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్ని ఇన్ని కావు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ని ఇష్టపడేవారు ఉన్నారో లేదో కానీ కావ్య మారన్ ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు చూసేవారు కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.